బిగ్ బాస్ 8 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున మరోసారి హోస్ట్గా సందడి చేశారు. గత సీజన్లో రైతు బిడ్డ పల్లవ్ ప్రశాంత్ విజేతగా నిలవగా, అమర్దీప్ రన్నర్గా నిలిచాడు. గత సీజన్ వల్ల ఈసారి షోకు హై సెక్యూరిటీ మాత్రం గట్టిగానే ఉంది. క్యూరియాసిటీ మాత్రం గట్టిగానే ఉంది. అందుకు తగ్గట్టు ఈ సీజన్ డిఫరెంట్గా ఉండబోతుందని నాగార్జున చెప్పకనే చెప్పారు. ఇందులో భాగంగా 14 మంది హౌస్ మేట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందరికీ వెల్కమ్ చెప్పిన నాగార్జున హౌస్లోకి వెళ్ళిపోయారు. ఈసారి బిగ్ బాస్లో ఏమేమి ఉన్నాయో చూపించేశారు. ఈసారి స్పెషల్ రూమ్ అలియాస్ ఇన్ఫినిటీ రూమ్ ఉందని, అలాగే గోల్డెన్ రూమ్, స్ట్రాటజీస్ ప్లే చేసే రూము, తూనీగా రూమ్, కష్టంతో పాటు అదృష్టం ఉంటే కానీ అందులోకి రాలేరు, నెమలి ఆడే బలం, ఆలోచించే పవర్ ఉండాలి, జీబ్రా రూమ్, ఎవరికి లొంగకుండా మాట పొగరకు భయపడకుండా ఉండేవాళ్ళు ఈ గదిలోకి వస్తారు. మొదటి రోజు ఈరోజు కంటెస్టెంట్స్ అందరూ 14 మంది కంటెస్టెంట్స్లో మొదటివారు తొలి కంటెస్టెంట్గా నటి యాస్మి గౌడ్. ఈ కన్నడ బ్యూటీ పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. నటన అంటే ఇష్టం. ఇంట్లో వాళ్ళకేం నచ్చేది కాదు. అయినా ఓ కన్నడ ఛానల్లో ఏదో సీరియల్కు ఆడిషన్ జరుగుతున్నాయని తెలిసి ఆశగా వెళ్ళింది. ఫస్ట్ ఎడిషన్లోనే ఎంపికైంది. అలా కెరీర్ మొదలైంది. స్వాతి చినుకులు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. లాక్డౌన్ సమయంలో నాగభైరవిలో నటించే అవకాశం వచ్చింది. కృష్ణ ముకుందరారి ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత నచ్చేసింది. కన్నడలో ఓ మూవీలో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ సిరామిక్ పాత్రలు, ముగ్గులు, కప్పులు తయారు చేసే బిజినెస్ కూడా ఉంది. తెలుగు సినిమాల్లో నటించాలని కలగంటున్న యాస్మికి బిగ్ బాస్ ఏ మేర కలిసి వస్తుందో చూడాలి. మన పెళ్ళి ఆగిపోయా మళ్ళీ మన పోతే లేరని అంటున్నారు. ఎవరు లేరంట, ఈసారి లేడంట, పోతే రకంగా పడారు. ఈ సీజన్లో హౌస్ మేట్స్ని ఒంటరిగా కాకుండా జోడీలుగా హౌస్లోకి పంపిస్తామని చెప్పి నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. ఇక అలా యాస్మి గౌడ్ ఒకరిని ఎంచుకోగా ఆ ప్లేస్లో సీరియల్ నటుడు నిఖిల్ వచ్చారు. రెండో కంటెస్టెంట్గా నిఖిల్ మలయక్కర్ గోరింటాకు సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. నిఖిల్ ఇతడు పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోని మైసూర్. చిన్నప్పటి నుంచి నటనపై ఇష్టం ఉండటంతో 2016లో కన్నడ భాషలో ఊటీ అనే సినిమా చేశారు. ఇందులో సహాయక పాత్ర పోషించారు. అనంతరం కన్నడలో మలయ మంత్రాలయం సీరియల్లో తొలిసారి నటించాడు. తెలుగులో ఛాన్స్ రావడంతో ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఈ మధ్య ఊర్వశివో రాక్షసివో సీరియల్లో అలరించాడు. ఇప్పుడిలా బిగ్ బాస్లో అడుగుపెట్టాడు. యాక్టివ్గా ఉంటూ పంచులు వేసి ఈ నటుడు ఈ హౌస్లో ఎలా ఉంటాడో చూడాలి. మూడో కంటెస్టెంట్గా అభయ్ నవీన్. అభయ్ ఇంజనీరింగ్ చదివాడు. కాలేజీ అయిపోగానే బ్యాంక్ ఉద్యోగం రావడంతో లైఫ్ సెటిల్ అయిపోయిందనుకున్నారు. అయితే అభయ్ చలాకీ మాటలు అందరికీ భలే నచ్చేవి. దీంతో కొలిక్ సినిమాల్లో ట్రై చేయి అని సలహా ఇచ్చారు. మరోవైపు ప్రమోషన్ రావడంతో అభయ్ హాట్ అయ్యాడు. తెల్లవారే రాజీనామా చేశారు. సినిమాలో ట్రై చేశాడు. బొమ్మల రామారంలో నటించాడు. పెళ్లి చూపులు మూవీలో హీరో ఫ్రెండ్ పాత్ర యాక్ట్ చేశాడు. అలా కొన్ని మూవీస్ చేసిన అతడు ఓ కథ రాసుకున్నాడు. అందరూ బాగుందని చెప్పేవారు కానీ ప్రొడ్యూస్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సినిమా రిలీజ్ చేసే సమయానికి అభయ్ తండ్రి మరణించాడు. 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామన్న యూత్ రిలీజ్ చేశారు. డైరెక్టర్గా ఫస్ట్ సినిమాకే మంచి మార్కులు కొట్టేశాడు. 4వ కంటెస్టెంట్గా ప్రేరణ. కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ప్రేరణ కుంభం ఎక్కువ పాపులర్ అయింది. అమాయకంగా కనిపించే ప్రేరణ క్యూట్ యాక్టింగ్ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ ధారావాహికలో కృష్ణగా ప్రేరణ, ముకుందగా యాస్మి గౌడ్ నటించారు. సీరియల్లో మురారి కోసం కొట్టుకున్నట్లే బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్లో వీరిద్దరు టైటిల్ కోసం పోటీ పడడం ఖాయమని తెలుస్తుంది. సీరియల్లో తనే గెలిచినట్టు ఇక్కడ కూడా గెలుపు దిశగా అడుగులు వేస్తుందేమో చూడాలి. తాను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడానని, దాదాపు అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేశానని ప్రేరణ చెప్పింది. అలాగే హీరోయిన్ రష్మిక తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, అప్పట్లో రాత్రి 2 గంటలకు స్కూటీపై సూట్ కేసు పట్టుకుని మోడలింగ్ కోసం తిరిగి వెళ్ళమని చెప్పి షాక్ ఇచ్చింది. ఐదో కంటెస్టెంట్గా ఆదిత్య ఓం లాహిర్ సినిమాతో తెలుగు వారికి పరిచయం అయ్యాడు. ఆదిత్య ఓం తొలి సినిమాతోనే క్రేజ్ అందుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషలో యాక్ట్ చేశాడు. హీరోగానే కాకుండా విలన్గానూ తన టాలెంట్ చూపించాడు. ఒకప్పుడు టాప్ హీరోగా వెలుగొందిన ఇతడు ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు. కానీ అవేం పెద్దగా ఆదరణకు నోచుకోవడం లేదు. ఆదిత్య దర్శక నిర్మాతగాను తన ప్రతిభ చూపించాడు. సినిమాలు లేని టైంలో డిప్రెషన్ వెళ్ళిపోయాడు. రోజుకు 60 సిగరెట్లు తాగాడు. కానీ కుటుంబం వల్ల మానసిక ఒత్తిడి నుంచి నెమ్మదిగా కోలుకున్నాడు. ఇప్పుడు ఇతడు రియల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో కూడా. ఆ మధ్య భద్రాద్రి కొత్తగూడెంలో 5 గ్రామాలను దత్తత తీసుకుని దాదాపు 500 మందికి సాయం చేశారు. అలాగే అక్కడ పరిసర ప్రాంతాల అంబులెన్స్ సౌకర్యాన్ని అందించాడు. సేవాగుణం మెండుగా ఉన్న ఆదిత్య బిగ్ బాస్ షోతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. మరి ఈ షో ద్వారా జనాలను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. 6వ కంటెస్టెంట్గా సోనియా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి లేదా తన సినిమాల్లో నటించి